ఆర్జీవి ట్వీట్ మీ గేమ్ని మార్చింది, బయటకు వచ్చి విన్నారా? ఆర్జీవి గారు మీ గురించి ఒక ట్వీట్ పెట్టారు, దానివల్ల మీకు ఏమైనా నెగిటివ్ వచ్చిందని అనుకుంటున్నారా? కొంతమంది అన్నారు ఇలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగేన్స్ట్ అయినారు, లేకపోతే చంద్రబాబు గారి ఫ్యాన్స్ అగేన్స్ట్ అయినారు, లేకపోతే అట్లా అనేసి అన్నారు. బట్ ఫర్ మీ డజంట్ మ్యాటర్. నేను పవన్ కళ్యాణ్ పిచ్చి ఫ్యాన్, చిన్నప్పుడు చిరంజీవి ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారికి పిచ్చి ఫ్యాన్ నేను. అండ్ చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్లాన్ కి నేను నా 10th క్లాస్ నుంచి అసలు నేను ఘోరంగా ఆయన విజన్ 2020 చూసి నేను నా లైఫ్ లో నెక్స్ట్ 5 years ఎలా ఉండాలా అనేది డిజైన్ చేసుకునేది నేను. మీరు ఒక విజన్ చేద్దాం, మీరు ఒక ఏదైనా ఒక విజన్ పెడదాం అనుకున్నారా? లైక్ రెగ్యులర్లీ నేను ప్లాన్ చేసుకుంటా, ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్నది అది విజనరీ 2020 అనే అట్లా ఆయన దగ్గర నుంచి నేను పిక్ చేసుకున్న క్వాలిటీ అది విజన్. లైక్ ఎవ్రీ 5 years నా ప్లాన్ ఏంటిది లైఫ్ లా అని చెప్పేసి నేను రాసుకునేది. సో అంత ఇన్స్పిరేషన్ నాకు. అండ్ ఆర్జీవి గారు లెవెల్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, ఆయన ఫిలాసఫీ కానీ, ఆయన మూవీస్, లేకపోతే ఆయన ఐడియాలజీకి కానీ నేను పెద్ద ఫ్యాన్ ఆయనకు కూడా. సో ముగ్గురికి నేను ఫ్యాన్. వీళ్ళ వల్ల వీళ్ళు అగేన్స్ట్ అయిందా, వీళ్ళ వల్ల అగేన్స్ట్ అయిందా అనేది నేను నమ్మా. అది అంతా అది నాకు ఎఫెక్ట్ అయిందని కూడా నేను ఏమంతా నమ్మట్లేదు. మీరు ఒక ఆర్జీవి గర్ల్ కేటగిరీలో మీరు లోపలికి వెళ్ళారు. నో, బట్ మిమ్మల్ని అదే కదా ఆర్జీవి గారు కూడా మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీ గురించి ఎంట్రీలో వీడియో ప్లే అవ్వడం, మీరు ఒక ఆర్జీవి లిస్ట్ లో మీరు లోపలికి వెళ్ళారు అనేది ఇది. బెస్ట్ విషెస్ అనేది వీడియో అయితే ఇచ్చినారు, కానీ అట్లా నన్ను తీసుకోలేదు. నన్ను ఆడిషన్ చేసేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 5 rounds అయినాయి. అండ్ 5 rounds అయినాక అందులో జస్ట్ నేను మూవీస్ అనేది జస్ట్ స్మాల్ కాన్సెప్ట్. దే టుక్ మీ యాజ్ అ కామన్ ఉమెన్, లైక్ చారిటీ అండ్ మిక్స్డ్ పర్సనాలిటీ, ఇట్లా అంటే అన్నిట్లో ఉన్నది, అన్ని రంగాల్లో ఉన్నది, డిఫరెంట్ రంగాల్లో ఉన్నది. అండ్ ఆల్సో లైక్ కామన్ ఉమెన్ లాగా తీసుకున్నారు. అండ్ దే నెవర్ స్పోక్ అబౌట్ మై మూవీస్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. ఆర్జీవి గారి వల్ల తీసుకుంటున్నాం అని కానీ ఎక్కడ కానీ అక్కడ ఏం రాలేదు అట్లా. మిమ్మల్ని రాధిక అని అన్నారు ఆడియన్స్. ఓకే, దానికి కామెంట్ ఏం మాట్లాడతాము అసలు ఇష్టం ఉన్నట్టు. అంటే లైక్ సీజన్ 7 లో ఒకరితో ఆడుకుంటే సీజన్ 8 లో అన్లిమిటెడ్ కాబట్టి అందరు అబ్బాయిలతో ఆడుకుంటున్న సోనియా, ఈ కామెంట్ కి మీ ఆన్సర్? అది చాలా బాగానే మాట్లాడుకున్నారు. అండ్ ఐ మీన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ టు టాక్ ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు చాలా డిజిటల్ మీడియా ఇదంతా చాలా ఫ్రీ అయిపోయింది కదా అందరికి. అండ్ నేను ఇది కూడా విన్నా, చాలా మంది రివ్యూవర్స్ నా మీదే బతికేస్తున్నారంట, thumbnails తోని సోనియా అనే పేరుతోనే బతికేస్తున్నారంట. ఐ వుడ్ సే నా పేరు మీద ఇంతమంది బతుకుతున్నందుకు ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అని అంట, అంతే. అంతకుమించి నేను దాని గురించి నేను కామెంట్ ఏం చేయాలి. వాడు తినేటప్పుడు వాడికి తెలుస్తుంది కదా, తినే మెతుకు ఏ పేరు మీద తింటాను, ఎందుకు తింటాను అనేది తెలుస్తుంది కదా. ఆ ఇంటిగ్రిటీ అది తెలిస్తే మంచిగా ఉంటది. ఒకటి ఉంటది కదా ఎథికల్ అనేది, ఒక వర్క్ వాల్యూస్ అనేది ఉంటది కదా. సో అవి గుర్తు చేసుకున్నా సరే వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ లేవంటారు. నేను లేవా ఉన్నాయా అనేది నాకు క్వశ్చన్ కదా, అది వాళ్ళకే వదిలేస్తాను నేను. అది నీకు ఉన్నాయా లేవా అనేది నువ్వే తినేటప్పుడు ఆలోచించుకో, ఎట్లొచ్చింది ఫుడ్ అనేది. నా నెగిటివ్ గా మాట్లాడుకొని వీడియోస్ చేసి thumbnails చేసుకునే వాళ్ళందరినీ అంటున్నా నేను. నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకొని, లేకపోతే లైక్ రెండు బ్యాలెన్స్డ్ గా అనాలిసిస్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లైక్ చాలా తక్కువ లైక్ కొత్త రివ్యూవర్స్, అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా మాట్లాడిన రివ్యూవర్స్ ఉన్నారు. కొంతమంది మంచి అనాలిసిస్ ఇస్తున్నారు, వాళ్ళు మంచి అనాలిసిస్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో లైక్ అందరి గురించి అనాలిసిస్ ఇస్తున్నారు. అండ్ thumbnails ఏది అనాలిసిస్ ఇచ్చినా thumbnail వచ్చి సోనియానే ఉంటుంది, లేకపోతే సోనియా పేరే పడుతుంది అనేట్టు కాదు కదా. టాపిక్ రిలేటెడ్ గేమ్ ఉంటే అది చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగా. ఇప్పుడు దాకా ఇంకంట సేపు మీరు చెప్పింది నేను విన్నా, ఆడియన్స్ కూడా వింటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వచ్చి ఉంటుంది మైండ్లో, మీరు ఏం మాట్లాడారు, ఏం జరిగింది లోపలనే క్లారిటీ ఆడియన్స్కి వచ్చిందని నేను అనుకుంటున్నా. నాకైతే కొంచెం క్లారిటీ వచ్చింది. ఒకనొక టైంలో స్టార్టింగ్లో నేను మీకు సపోర్ట్ చేశా, ఇక బాగా మాట్లాడుతుంది, వాయిస్ బాగా రైజ్ చేస్తుందని నేను ఒకనొక టైంలో అనుకున్నాను. ఒకనొక టైంలో కూడా ఇలా కూడా నేను అనుకున్నాను. కాబట్టి నాకు ఇప్పుడు కొన్ని నాకు అర్థం అయ్యాయి. కాబట్టి ఆడియన్స్ కూడా ఈ ఇంటర్వ్యూ అంతా చూసాక ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యూ. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓటింగ్ అండ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. 1 month ఉన్నా అంటే కూడా అది మీరు సపోర్ట్ చేసినందుకే డెఫినెట్గా. అండ్ హేటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో నాకు ఏం ప్రయారిటీస్ అండ్ ఎవరు ఉంటారు నాతోని ఇటువంటి టైంలో అనేది నేను ఇప్పుడే తెలుసుకున్నా చాలా క్లియర్గా. ఈ స్టేజ్, ఈ బిగ్ బాస్ తర్వాత మీ వల్లనే స్పెసిఫిక్గా. సో థ్యాంక్ యూ సో మచ్. దానికి కూడా ఎవరు ఉండరా అంటే లైక్ ఎవరు ఉండరు,
పాయింట్ ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేది ఇప్పుడే అర్థమవుతుంది కదా లైఫ్ అర్థమైందా? Yeah. క్లారిటీ వచ్చింది. లేని వాళ్ళు ఉన్నట్టున్నారు అయితే ఎవరు. హేటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా చియర్స్. థ్యాంక్ యూ సోని గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకా మీరు మంచి ఆపర్చునిటీస్ మీరు ఏమనుకుంటున్నారు అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. యా చూసారు కదా ఇంటర్వ్యూ. మరో ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు